హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అద్దిగా వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ ఫిష్ని మంచి సాల్ట్ తోటి కడుక్కున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర పౌడరు, గరం మసాలా, ధనియా పౌడరు, ఇంకా అంతే అన్నీ మంచిగా కలుపుకోవాలి. పెరుగు ఉంటే పెరుగు వేసుకోవాలి, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, కానీ ఆ రోజు మర్చిపోయినా. అవన్నీ మంచిగా కలుపుకొని ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ అని మీకు చూపిస్తున్నా. అంటే తమ్నెల్కి ఫోటో తీయమని అంటే ఇస్తుండే అడమబ్బా. తర్వాత మా అత్తమ్మ చేపల కూర అండు అని అన్నది. నాకు అండరాదు కానీ మా అత్తమ్మ పక్కన నిల్చుండి చెప్తా అంటే అన్నీ ఎత్తున్నా. ఎందుకంటే మా అత్తమ్మ అదిని ఎత్తుకుంది, నా దగ్గరికి రమ్మనంటే అత్తలేదు. మా అత్తమ్మ దగ్గరనే ఉంది. అన్నీ చెప్పిన కొద్దీ వేసుకుంటూ కలుపుతున్నా. ఫస్ట్ ఆయిల్ పోసుకొని లవంగాలు అవి మసాలా వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత చేపలలో ఉప్పు, కారం, ఎల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ధనియాలు అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా పిసికి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ను ఎల్లిపాయ కూడా దంచేసుకోవాలి. మంచిగా దంచేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంత వంటల ఛానల్ అంత పర్ఫెక్ట్గా చెప్పాను కానీ ఏదో నాకు వచ్చిన విధంగా చెప్తున్నా. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత చేపలు వేసుకోవాలి. అవి ముందు కలిపి పెట్టుకున్నాం కదా, మ్యాగ్నెట్ని చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క పీస్ మెల్లగా వేసుకోవాలి. తర్వాత లాస్ట్కు అన్నీ వేసుకొని అప్పటికి మా ఆయన వచ్చిండు. మా ఆయన దగ్గరికి పోయింది. ఇక తర్వాత మా అత్తమ్మకు హ్యాండ్ ఓవర్ చేసేసిన. ఇక తర్వాత అదంతా గ్రేవీ ఉండదని అని లేచి కోసేపు ఒక 5 minutes అట్లా మగ్గనియాలి. 5 minutes సిమ్లో పెట్టుకొని ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత మంచిగా చింతపండు నానబెట్టుకుంటాం కదా, అది మంచిగా పిసుకొని అలా పోసుకొని ఒక 15 minutes 20 minutes అట్లా ఉంచి తర్వాత లాస్ట్కు గరం మసాలా వేసేస్తే అయిపోద్ది చేపల పులుసు రెడీ. ఇక్కడ నన్ను పిలిచింది, పుల్ల ఉందా, ఎట్లా ఉందా, టేస్ట్ చూతురా అంటే నాకే అంటారు. అంటే మా అత్తమ్మ నన్నే పిలిచి అడుగుతుంది. ఇక చూడు అని అన్నాక చూస్తున్నా ఎట్లుంది టేస్ట్ అని. పుల్లగా ఉన్నది, అందుకే నా రియాక్షన్ అట్లున్నది. కొన్ని వాటర్ పోయాలా అని అడిగింది. అప్పటికే పోసి మంచిగా ఉంటుంది అని అన్నాక ఇక కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసేసింది. ఇక తర్వాత నేను ఫిష్ ఫ్రై చేసిన. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం మంచిగా పోసుకున్న ఆయిల్. ఎందుకంటే నాకు అద్వికి అని అనుకొని మంచిగా పోసిన. మా ఆయన ఆయిల్ ఎక్కువ అవుతుంది తినడు, అందుకని మంచిగా ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. అంతే, నార్మల్ రెగ్యులర్గా ఫ్రై చేసినట్టే తవా ఫ్రై చేసుడు. ఇక తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుడు అయిపోయింది. అందరం కలిసి ఒక కాడ కూర్చొని తింటున్నాం అన్నట్టు. ఏమేమి ఐటమ్స్ వేసినాయి ఉడూరి. ఇది చేపల ఫ్రై 4 పీసులు వేసినాం మేము, ఎందుకంటే ఎక్కువ తినామని. తర్వాత ఇక చేపల పులుసు వేసింది మా అత్తమ్మ. అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది, అందుకే మా అత్తమ్మ వంట. తర్వాత కొన్ని పూరి, కొన్ని చపాతి, ఇక కామన్గా ఉంటుంది కదా ఇక వైట్ రైస్, అంతే. మంచిది అన్నం తింటున్నాను. బక్కవా నవ్వకు.
నిన్నటి కొంచెం చికెన్ ఉండే జుట్టుకోడిది, ఇక ఏది వేస్ట్ చేయరు మా మామయ్య, అందుకే ఆడ తెచ్చి పెడితే ఇక మా మామయ్య వేసుకుంటాడు. ఇక తర్వాత మాధ్యం చెప్తాను చూడరు. మంటగా అవుతున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మంట బోయి మంట వేస్తుంటాం, ఇలా మంటగా అవుతున్నాం. ఇది నెక్స్ట్ డే అన్నట్టు తెల్లారి లేచుడుతోటే నేను బ్రష్ చేసిన, చాయ్ తాగిన. ఇక ఇల్లు లేచి రాని చూసేసరికి ఆద్విగాడు లేచిండు. ఇక మా ఆయననేమో లేవల మంచిగా గురక పెట్టి వండుకున్నాడు. ఇక మా నాన్న వండుకున్నాడు గాయస్ అని చెప్పురా అన్న కొద్ది నవ్వుతుంది. ఇక తర్వాత ఒక బ్రష్ చేయించి పాలు తాగిపించి బయట అట్లా తిరిగినాం కోసేపు. తిరిగిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చిర్రు. మా అత్తమ్మ ఉన్నది పువ్వులు పట్టుకొని వచ్చారు, ఫుల్ పూలు పట్టుకొని వచ్చారు. అది ఎందుకు రాయివన్నీ అంటే మా మేడానికి ఇస్తా, మా సుజాత మేడానికి ఇస్తా అని తీసుకొచ్చుకుందట. ఇక తర్వాత నెక్స్ట్ 10 వరకు అట్లా కరీంనగర్ వచ్చేసినాం. ఇది కరీంనగర్లో ఈవినింగ్ నైట్. ఇక్కడ ఇదేంటిదో ఏదో గేమ్, దీని గేమ్ నెక్స్ట్ ఇక్కడ యాపిల్ నేహంత్ గేమ్ ఆడుతుండే. ఇక మా ఆద్వి ఆడుతా అని ఎడుతుంది. అందుకే ఆద్వి కోసం నేను ఆడ కూర్చుండి ఆడుతాను, ఎందుకంటే ఆద్వికి ఆడరాదుగా, అట్లా పట్టుకుంటే సైలెంట్గా కూర్చుంటా అని అట్నే కొద్దిసేపు ఆడదాం, ఇది ఎట్లుంటుందో తెలుస్తుందని హౌస్ గేమ్ ఆడినాం. కొద్దిసేపు మేము ఎలా ఆడినాం, ఏం చేసినాం చూసేది పెట్టు లాగా వెండి వేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికి లేదు, ఇప్పుడు నేనా